Hello all, welcome to Cricket. So Tata IPL match number 33 is between CSK MI versus CSK. మ్యాచ్ జరిగేది ముంబైలో. సో ఫైనల్లీ ఇట్స్ టైమ్ ఫర్ ఎల్ క్లాసికో. సో మనకు తెలుసు కదా, ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ అండ్ ఐపీఎల్కి ఆ గ్లామర్, ఐపీఎల్లో ఉన్న హడావిడి మొత్తం ఈ రెండు టీమ్స్దే ఉంటుంది. సో ఈ రెండు టీమ్స్ ఎప్పుడు ఆడినా, వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా అది ఒక ఎల్ క్లాసికోనే. బట్ లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే కూడా ఈ టీమ్స్ రెండు అంత గొప్పగా పర్ఫార్మెన్స్ చూపించట్లేదు. బిఫోర్ ఇయర్ అయితే అసలు ఎల్ఎస్జి ఎంఐ వాళ్ళు, సిఎస్కే వాళ్ళు ఇద్దరు క్వాలిఫై కాలేదు. ఎంఐ అయితే టాప్ 10లో ఫినిష్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ వాళ్ళు సిఎస్కే వాళ్ళు టాప్ 10లో ఫినిష్ చేశారు. అండ్ ఎంఐ క్వాలిఫై అయ్యారు ప్లే ఆఫ్కి. బట్ ఈ సీజన్ కూడా వాళ్ళు ఈ సీజన్లో కూడా ఇద్దరు అంత గొప్పగా ఏం పర్ఫామ్ చేయట్లేదు. సో ఇద్దరికి 4 పాయింట్స్ ఉన్నాయి. ఒకరు 7th ప్లేస్లో ఉన్నారు, ఇంకొకరు 8th ప్లేస్లో ఉన్నారు. సో అంత గొప్పగా వాళ్ళ క్యాంపెయినింగ్ లేదు ఈ ఇయర్. బట్ టీమ్స్ బాగున్నాయి. ఎంఐ కంపేర్ టు సిఎస్కే, ఎంఐ టీం చాలా చాలా ఫెంటాస్టిక్గా ఉంది. అటు వాళ్ళకి రోహిత్ శర్మ ఇంజ్యూర్డ్తో దూరం అయినప్పటికి కూడా వాళ్ళకి నేమ్స్ చాలా బాగున్నాయి. ఆన్ పేపర్ వాళ్ళకి ఫెంటాస్టిక్ నేమ్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు ఎందుకో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. బట్ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఎప్పుడైతే శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి అశ్విని కుమార్ లాంటి బౌలర్స్తో వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళకి అది బాగా కలిసి వచ్చింది. సో మిచెల్ శాంట్నర్ కానీ, బుమ్రా కానీ వీళ్ళందరూ లాస్ట్ మ్యాచ్లో వికెట్స్ తీయడం వీళ్ళకి చాలా చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలి. సో బ్యాటింగ్లో కొన్ని వరీస్ ఉన్నాయి వీళ్ళకి, ఎస్పెషల్లీ ఫ్రమ్ సూర్యకుమార్ యాదవ్ నుంచి. బట్ తిలక్ మనకు తెలుసు కదా, అతను లాస్ట్ మ్యాచ్లో ఆడిన ఆ ఫెంటాస్టిక్ సెంచరీ అండ్ సిచ్యువేషన్ తగ్గట్టు ఆడతాడు. స్టార్టింగ్ కొద్దిగా టైం తీసుకున్నా ఆ తర్వాత మంచి మంచి రేంజ్ హిట్టింగ్ చేస్తాడు. సో మంచి కాంటెస్ట్ ఉండబోతుంది మనకి ఈరోజు వాంకడేలో. ఖచ్చితంగా ఇది ఒక హై స్కోరింగ్ గేమింగ్ అవుతుంది. అటు ఎంఐ విషయంలో వస్తే వాళ్ళకి టీం అంతా సార్ట్అవుట్ అయ్యింది. సో ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు చాలా మార్పులు చేసి ఒక పర్ఫెక్ట్ లైనప్తో వెళ్ళారు. అది వాళ్ళకి కలిసి వచ్చింది, గెలిచారు కూడా. అండ్ ఈ మ్యాచ్లో వాళ్ళకి విల్ జాక్స్ వచ్చి టీంలో జాయిన్ అయ్యాడు. ఒకవేళ విల్ జాక్స్ వస్తే అక్కడ ఎవరి ప్లేస్లో ఆడతాడు? బికాస్ అక్కడ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అంతా వాళ్ళకి ఒక కొలిక్ వచ్చినట్టు ఉంది. బట్ విల్ జాక్స్ ప్లేస్లో వాళ్ళు ఎవరిని తీసుకుంటారో చూడాలి. అదొక్కటి మార్పు ఉండొచ్చు. మేబీ ఉంటే విల్ జాక్స్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళు సేమ్ టీంతోనే వెళ్ళొచ్చు. చెన్నై విషయంలో వాళ్ళకి ఉన్నాయి, ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. బికాజ్ వాళ్ళకి ఆయుష్ మాత్రే. సో అతను రూల్ అవుట్ అయిపోయాడు. వాళ్ళకి ఈ సీజన్లో వాళ్ళకి ఏది కలిసి రావట్లేదు. ఆల్రెడీ వాళ్ళకి ఖలీల్, నేథన్ ఎల్లిస్, ఇప్పుడు ఆయుష్, వీళ్ళు ముగ్గురు కంప్లీట్గా రూల్ అవుట్ అయ్యారు. బ్రెవిస్ ఫ్యూ మ్యాచెస్ మిస్ అయ్యాడు. అండ్ ఎంఎస్డి గురించి ఇప్పటివరకు ఏం అప్డేట్ లేదు. బట్ ఈ మ్యాచ్ ఆడుతాడని చెప్పి చాలామంది అంటున్నారు. మరి ఈ మ్యాచ్ ఖచ్చితంగా ధోని ఆడుతాడా లేదా అనేది వాళ్ళు అయితే క్లారిఫై ఇవ్వలేదు. బట్ రిలయబుల్ సోర్స్ నుంచి వస్తున్న విషయం ప్రకారం అతను కీపింగ్ చేస్తున్నాడు, త్రోడౌన్స్ తీసుకున్నాడు, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. సో అన్నీ చేశాడు. బట్ అతను ఆ మ్యాచ్ ఫిట్నెస్ ఉందా లేదా, అతను ఆడుతాడా లేదా అనేది అది అతని కాల్, టీమ్ కాల్. మ్యాక్సిమం అది ఈరోజు తీసుకుంటారు, అతను ఆడాలా లేదా అనేది. అండ్ స్పెన్సర్ జాన్సన్ వీళ్ళకి టీంలో యాడ్ అయ్యాడు. సో అతనికి ఈ పిచ్ బాగా సూట్ అవుతుంది. అతనికి టాల్ మ్యాన్, ఆ పేస్ ఉంది. సో హైట్ యూస్ చేసి ఎక్స్ట్రా బౌన్స్ని రాబట్టగలడు. సో అతను టీంలోకి యాడ్ అవ్వచ్చు. అండ్ ఇంకా ఒకవేళ ధోని వస్తే ఆయుష్ మాత్రే ప్లేస్లో డైరెక్ట్గా ఉర్విల్ పటేల్ ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో స్ట్రైట్ స్వాప్ ఉంటుంది బిట్వీన్ ఆయుష్ అండ్ ఉర్విల్. అండ్ ధోని గురించి ఎటువంటి అప్డేట్ లేదు. అండ్ స్పెన్సర్ జాన్సన్. సో అఖిల్ హుసేన్ బదులు దే కెన్ గో విత్ స్పెన్సర్ జాన్సన్. సో లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు మ్యాట్ షాట్తో వెళ్ళారు. సో అక్కడ ఒక స్ట్రైట్ స్వాప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ ప్లేస్ ఆఫ్ మ్యాట్ షాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ స్పెన్సర్ జాన్సన్. సో వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి బ్యాటింగ్లో, బౌలింగ్లో ఇష్యూస్ ఉన్నాయి చెన్నై వాళ్ళకి. సో ఎస్పెషల్లీ వాళ్ళ ఓపెనర్స్, మరీ ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్. సో సంజు అన్న ఒక మ్యాచ్లో ఒక సెంచరీ, ఇంకో మ్యాచ్లో ఒక 40 చేశాడు, తర్వాత ఫెయిల్ అయ్యాడు. బట్ రుతురాజ్ గైక్వాడ్ నుంచి ఆ ఓవర్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. అతను 6 మ్యాచ్ల్లో కలిపి జస్ట్ 80 runs మాత్రమే చేశాడు. సో అతని నుంచి వాళ్ళకి ఒక ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ కావాలి, ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ కావాలి, ఆ కెప్టెన్ ఇన్నింగ్స్ కావాలి సిఎస్కేకి. అండ్ అలాగే ఆ మిడిల్ ఆర్డర్లో కూడా ఇంకా దుబే, బ్రెవిస్ నుంచి కూడా పెద్ద పెద్ద ఇన్నింగ్స్ డ్యూ ఉన్నాయి. సో వాళ్ళకి ఏది అంత కలిసి రావట్లేదు. వాళ్ళ టీంలో ఎక్కువ ఇంటెంట్ చూపించి ఎక్కువ వాళ్ళకి పర్ఫామ్ చేసింది పడుతుంటే ఆయుష్ మాత్రమే. సో అతను కూడా దూరం అవ్వడం ఇంకా ఈ టీంకి ఎంఐతో అంత ఈజీగా ఉండదు. ఎస్పెషల్లీ ఎంఐ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఇచ్చిన కంబ్యాక్, వాళ్ళ బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ సో మంచి కంబ్యాక్ ఇచ్చి మంచి ఊపు మీద ఉన్నారు. సో ఇప్పుడు సిఎస్కే వాళ్ళు చాలా దారుణమైన పొజిషన్లోనే ఉన్నారని చెప్పాలి, వాళ్ళ టీంలో ఉన్న ప్లేయర్స్ అందరిని చూస్తే. సో ఈ ప్లేయర్స్కి అంత ఈజీ కాదు ఎంఐతో. బట్ స్టిల్ చూడాలి మ్యాచ్ ఎలా ఉంటుందనేసి. సో మ్యాచ్కి ఎటువంటి రెయిన్ థ్రెట్ లేదు.
మరి ఎంఎస్ ఆడుతాడా లేదా అనేది టాస్ వరకు మనకు తెలీదు. బట్ ఆడినా, ఆడకపోయినా సో, ఇట్స్ ఆల్వేస్ ఎన్ ఎల్ క్లాసికో. బట్ ధోని ఉంటే ఇంకా బావుంటుంది. ఇటు ధోని, అటు రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ ఉంటే కూడా ఆ ఎల్ క్లాసికోకి ఇంకొంచెం మసాలా, ఇంకొంచెం స్పైస్ అప్ అవుతుంది. సో, మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికొస్తే ఐ థింక్ 2 టీమ్స్ గూడా టేబుల్‌లో డౌన్ ది ఆర్డర్‌లోనే ఉన్నాయి. 2 టీమ్స్‌కి కూడా 4 పాయింట్సే ఉన్నాయి. బట్ ఎంఐ వాస్ లుకింగ్ మచ్ బెటర్ కంపేర్డ్ టు సీఎస్‌కే. వాళ్ళకి ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్‌లో ఆ బ్యాటింగ్ ఇష్యూ సార్ట్ ఔట్ అయింది. సో, సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కొద్దిగా ఫార్మ్ డిప్ అయినా ప్లేయర్ లైక్ తిలక్ వర్మ సెంచరీ వాళ్ళకి మంచి బూస్టప్ ఇస్తుంది. అండ్ ఎస్పెషల్లీ బౌలర్స్ బుమ్రా వికెట్స్ తీయడం, శాంట్నర్ వికెట్స్ తీయడం అది వాళ్ళకి ప్లస్ పాయింట్. సో, సీఎస్‌కే విషయానికొస్తే అటు వాళ్ళకి ఆయుష్ మాత్రే కూడా లేడు. సో, ఉర్విల్ రాంగానే ఎలా ఆడతాడో తెలీదు. ఒకవేళ ఎంఎస్ ఆడితే అతను ఎంత ఫిట్‌నెస్‌లో ఉన్నాడో, అతను ఎలా ఆడతాడో అనేది తెలీదు. సో, బౌలింగ్‌లో ఆ వోస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే ఎంఐకి కొద్దిగా స్లైట్ ఎడ్జ్ ఉందనిపిస్తుంది సీఎస్‌కే మీద. బట్ చూడాలి మ్యాచ్‌లో ఏమవుతుందో. మీ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్ చేయండి.